నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. నేను మీ లక్ష్మీనాథ్ నరహరిశెట్టి. ముందుగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. ఇక ముంబై మేయర్గా రీతూ తావ్డే ఉత్కంఠకు తెర. అదేవిధంగా మ్యాన్ హోల్ మూతల చోరీపై సీఎం మరియం సీరియస్, 10 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల ఫైన్ అని కూడా రాశారు. ఇక పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన అమెరికా, పీఓకే భారత్లో భాగమంటూ మ్యాప్ విడుదల, భారత్ను శక్తివంతమైన మిత్రదేశంగా భావిస్తున్న అమెరికాను కూడా ప్రచురించారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ న్యూస్. ఇక అదేవిధంగా రేవంత్ ట్రాప్లో బీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయని చెప్పి కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ కూడా మరి ప్రచురించారు. అదేవిధంగా చూస్తే ఇక రేపటితో ప్రచారానికి తెర, సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరబడబోతుందని కూడా ప్రచురించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బీజేపీను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి, బీజేపీను ఆదరించండి, అభివృద్ధి చేస్తాం, బీజేపీ విజయ శంఖారావ ర్యాలీ రోడ్ షోలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అని కూడా ప్రచురించారు. ముందుగా చూద్దాం. ఇక మెయిన్ ఇంపార్టెంట్తో హస్తం జోరు, 100కు పైగా మున్సిపాలిటీలో క్లియర్ ఎడ్జ్ కనబడుతుంది. ఇక సోమవారంతో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండగా ఆదివారం భూపాలపల్లి, సోమవారం మెదక్ సభల్లో సీఎం పాల్గొంటారు. కేసీఆర్ జిల్లా నుండే ప్రచారానికి సీఎం ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 2996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న 116 మున్సిపాలిటీలు, 7న కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. రేపటితో అయితే మరి కంప్లీట్గా ఇక మైకులన్నీ మోగబోయే సమయం అయితే ఆసన్నమయ్యింది. ఇక 100కు పైగా మున్సిపాలిటీలో క్లియర్ ఎడ్జే కాంగ్రెస్ పార్టీకి కనబడుతుందని ప్రచురించారు. రేవంత్ దూకుడుతో కేడర్లో జోష్ ఉంది. మున్సిపాలిటీలోనూ మంత్రులు మకాం వేశారు. ప్రతిష్టాత్మక తీసుకున్న ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, అనేక జిల్లాల్లో ఏకపక్ష వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హస్తం జోరు కనిపిస్తుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరుగుతుండగా 100కు పైగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు, జిల్లాలో చుట్టేస్తున్న ప్రచారం, రాజకీయ వ్యూహాలతో పరిస్థితి పూర్తి అనుకూలంగా మారింది. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులకు పార్లమెంట్ల వారీగా బాధ్యతలు అప్పగించగా, స్థానికంగా మకాం వేసి అభ్యర్థుల ఎంపిక నుండి ప్రచారం దాకా అన్నీ కూడా తానే పర్యవేక్షిస్తున్నారు. ఇక ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్, కొండా సురేఖ, పొన్నం, తుమ్మల, జూపల్లి సీతక్క, అడ్లూరు దామోదర, సుదర్శన్ రెడ్డిలు, మరి శ్రీహరి మున్సిపాలిటీల గెలుపుకు తమదైన వ్యూహరచన చేస్తూ గెలుపు బాటకి పట్టిస్తున్నారు. సేమ్ వ్యూహాలు, మంత్రుల శ్రమతో అనేక జిల్లాల్లో పరిస్థితులు ఏకపక్షంగా మారాయి. బీజేపీ నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో గట్టి పోటీని ఇస్తుండగా మిగతా అంతటా కూడా కాంగ్రెస్కు పూర్తి అనుకూల వాతావరణం అయితే కనబడుతుంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ మధ్య కొన్ని దగ్గర బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ దగ్గర కొంత ఉన్నప్పటికీ కరీంనగర్ జిల్లా అదేవిధంగా నిజామాబాద్లో మాత్రం కాంగ్రెస్కి పోటీ బీజేపీ ఇస్తుందని కూడా ప్రచురించారు. ఓవరాల్గా 100కు పైగా మున్సిపాలిటీలో క్లియర్ ఎడ్జి కాంగ్రెస్కి అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్కు సవాళ్లు. సిరిసిల్ల మున్సిపాలిటీపై బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్ పెట్టగా గజ్వేల్ మున్సిపాలిటీపై బీజేపీ ఫోకస్ చేస్తుంది. నిజామాబాద్లో కార్పొరేషన్పై కాంగ్రెస్ గురిపెట్టింది. బీఆర్ఎస్ ప్రముఖుల నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన విజయ్ బావుట ఎగరవేసేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తుండగా బీజేపీ కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయంగా నిలబడేందుకు ఎంపీల నియోజకవర్గాల్లో సంచలనాలు క్రియేట్ చేసేందుకు కష్టపడుతుందని కూడా ప్రచురించారు. ఓవరాల్గా ఇక మనకి తెలుసు, సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానై మరి చూసుకుంటూ గతంలో ఉప ఎన్నికలు కావచ్చు, గతంలో జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, పంచాయతీరాజ్ ఎన్నికలు కావచ్చు, విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడానికి ఆయన ముందుకు వెళ్ళిన పరిస్థితి మనమైతే గమనించవచ్చు. 100%గా మరి కాంగ్రెస్ 100 మున్సిపాలిటీల లక్ష్యంగా స్పష్టంగా ఎడ్జ్ కనబడుతుందని కూడా ప్రచురించడం జరిగింది. అదేవిధంగా రాసి పెట్టుకోండి, ఇంకో 8 ఏళ్ళు మేమే ఉంటాం, ఎవరు వస్తారో రండి, ఏం కుట్రలు చేస్తారో చేసుకోండి. వికారాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మోడీని చూస్తే ఓటేస్తే ఇంకొక బోడీలు పనిచేయరన్నారు. మరి రాసి పెట్టుకోండి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల కిషన్ రావు ఇప్పటి నుంచి 8 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ హయాంలో దేశంలో నెంబర్ 1గా రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దామని గుర్తుపెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. 5 ఏళ్ల కోసం ఎన్నికై మరో 5 ఏళ్లు పదవిలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లు పవర్లో ఉన్న బీఆర్ఎస్, 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఏనాడు కూడా సమస్యలు పట్టించుకోలేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. శనివారం ప్రజాపాలన ప్రతిబాట కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. మనకి తెలుసు
ఆయన మరొకటి మాట్లాడారు, స్పష్టంగా మాట్లాడారు. మరి ఎవరైతే కవలలు అంతకుముందు అవిభక్త కవలలు ఎవరైతే వీణావాణి ఉన్నారో మరి వాళ్ళ తలలు రెండు కూడా జాయింట్ అయ్యి ఏ రకంగా అలా ఉంటాయో అదే విధంగా వీణావాణి ఏ రకంగా ఉందో బీఆర్ఎస్ బీజేపీ కూడా వాళ్ళ స్నేహం అట్టా ఉంది అని చెప్పి మరి మాట్లాడుతుంది జరిగింది. దీని మీద అనేక మంది కొంత విమర్శలు వానైతే గుప్పించారు. రేవంత్ రెడ్డి మరీ ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ నీ రాజకీయంగా ఉంటే ఏదైనా ఫెవికాల్ బంధం అని చెప్పాలి, అంతేగాని వీణావాణి అని చెప్పి వాళ్ళిద్దరిని వ్యక్తిత్వ హననం చేస్తున్నామని ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు ఘాటుగా స్పందించారు. అది వేరే విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ అయితే రేవంత్ రెడ్డి అయితే ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో మరి కంపల్సరీ మేమే గెలుస్తామన్నారు. వికారాబాద్ సభలో సేమ్ రేవంత్ రెడ్డి చెప్పారు, ఈ 3 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు మొత్తం కలిపి 8 సంవత్సరాలు మేమే ఉంటాం, రాసి పెట్టుకోండి అని రేవంత్ రెడ్డి మాట్లాడటమే జరిగింది. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను అయితే చాలామంది తలపండిన రాజకీయ విశ్లేషకులు కూడా మరి ఖండిస్తున్నారు. ఎందుకంటే వీణావాణి విషయంలో అలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో తప్పేమన్నా ఉందనుకుంటున్నారా, లేదంటే అంతకంటే ఎక్కువ అంతకుముందు కేసీఆర్ మాట్లాడారనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఎవరు మాట్లాడిన తప్పే అంటారా? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా రేవంత్ ట్రాప్లో బీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయని, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య వ్యూహాలు, సవాళ్లు, ఆరోపణలు వేగంగా పుంజుకున్నాయి. రేవంత్ దూకుడు ముందు బీఆర్ఎస్ ఎదురుతుంది. సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాలకి కీలక నేతను పరిమితం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని బీఆర్ఎస్ బీజేపీ ఎదుర్కోలేకపోతున్నాయి. పట్టణ ఓటర్లో కాంగ్రెస్ వైపు అనుకూలత చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారంతో లబ్ధి పొందాలనుకున్న బీజేపీ కాంగ్రెస్ ఎదురుదాడితో వ్యూహాత్మకంగా షాక్ ఇచ్చింది. కేసీఆర్ను ఎందుకు అరెస్టు చేయలేదంటే సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరస్పర సవాళ్లు విసురుకుంటున్నారు. నాడు కవితను ఎజెండాగా చేసినట్లు ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ఎజెండాగా ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక మలుపులు తిప్పారు. రేవంత్ రాజకీయ వ్యూహాల ట్రాప్లో తాము పడ్డామని బీఆర్ఎస్ నేతలు ఆలస్యంగా గుర్తించారు. దీని ఫలితంగా 11న జరగనున్న పోలింగ్పై చాలా స్పష్టంగా కనబడుతుంది. మున్సిపల్ జోష్లో ఉన్న కాంగ్రెస్ తర్వాత పరిషత్ ఎన్నికలు కూడా ముగించేయాలని కూడా చాలా భావిస్తుంది అని కూడా ప్రచురించారు. దీని 4లో మరి మరింత కూలంకుషంగా కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ మరి ఉంది. దీని గురించి కూడా మనం చూద్దాం. మరి తెలంగాణ రాజకీయాల్లో చాలా వేడెక్కాయని, తెలంగాణ రాజకీయ పరిణామాలపై ఏఎన్ మహాపత్రిక సీఓ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి అయితే మరి చెప్తున్నారు. రాజకీయాలు ఎవరిలో ముందుంటారనే కాదు, ఎవరు సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటారో వారే గెలుస్తారు. మున్సిపల్ ఎన్నికల వేడి రాష్ట్ర రాజకీయ సమీకరణను కొత్తగా రాసేస్తుంది. మున్సిపల్ ఎన్నికలు సాధారణంగా పట్టణ సమస్యల చుట్టూ తిరుగుతాయి, కానీ ఈసారి అవి రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరాయి. గతంలో పట్టణాల్లో బలంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఎదురెత్తున్న వాతావరణం కనబడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాటి నుండి మొదలైన పురాభావ పరంపర లోక్సభ, పంచాయతీ ఎన్నికలు, ఉప ఎన్నికల వరకు కొనసాగా ఇప్పుడు మున్సిపాలిటీలో క్షీణత స్పష్టంగా కనబడుతుంది. ముఖాముఖి పోటీ ఉన్న సౌత్లో కానీ, ట్రయాంగిల్ ఫైట్ ఉన్న నార్త్లో కానీ పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ పూర్తిగా తడబడుతోంది. మరి బీఆర్ఎస్ నాయకత్వం ఎన్నికల మైదానంలో విస్తృతంగా కనిపించకపోవడం కూడా ప్రతికూలంగా మారింది. ముఖ్య నాయకులు సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ ప్రాంతాలకే పరిమితమవటం పార్టీ రాష్ట్ర వ్యాప్త ప్రభావాన్ని కూడా చాలా వరకు తగ్గించిందని రామచంద్రారెడ్డి తన అనాలిసిస్లో చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఏపీ రాజకీయాల్లో సెంటిమెంట్ గేమ్. ఆంధ్రప్రదేశ్ భక్తి ఆలయాలు, ఆచారాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని, పార్టీలు ప్రజల విశ్వాసాలు రాజకీయం కోసం వినియోగించడంపై విస్మయం వ్యక్తమవుతుందని, పవిత్ర తిరుమల దేవుడి చుట్టూ వివాదాలు అల్లి బూతు రాజకీయాలకు వేదిక చేయడం భక్తుల మనోభావాలకు దెబ్బతీస్తుంది. పదే ఈ సున్నిత అంశం చుట్టూ రెండు రాజకీయ పార్టీలు రచ్చ చేయడంతో పాలనపై, ప్రజా అంశాలపై, ప్రగతిపై చర్చ జరగడం లేదు. ప్రభుత్వ విజయాలు, ప్రజలను సన్నద్ధం చేయాల్సిన అంశాలు కూడా పక్కదారి పడుతున్నాయని కూడా ప్రచురించారు. నిజమే కదా, ఆంధ్రప్రదేశ్లో చాలా అతి దారుణమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రజల అభివృద్ధి దృష్ట్యా, ప్రజల కాంక్ష దృష్ట్యా మరి ఏ రకంగా అభివృద్ధి చెందాలి రాష్ట్రం, ఇది జరగాలి. కానీ మరి ప్రధాన అధికార పక్షంలో ఉన్న టీడీపీ, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ వీళ్ళ మధ్య మాటల తోటాలు, బూతులతో ఈ రకంగా ముందుకెళ్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రగతి వైపుకు వెళ్ళడానికి అడుగులు పట్టడం లేదు. ఇది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విషయం కూడా కావచ్చు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రకమైన రాజకీయాన్ని కోరుకోవట్లేదని కూడా ప్రచురించడం అయితే జరిగింది. దీనిలో 100% మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక రేవంత్ వ్యూహం ప్రత్యర్థుల్ని రక్షణలోకి నెట్టడమేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కేవలం ఓట్ల కోసం కాకుండా రాజకీయ దిశను మార్చే యత్నంగా మరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు, అవినీతి ఆరోపణలు, గత పాలనలో జరిగిన నిర్ణయాలు, ఇవన్నీ కూడా ప్రధాన అజెండాగా మారాయి. ఎవరైతే
బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రేవంత్ రెడ్డి ట్రాప్లో పడ్డారు. ఇది 100% కరెక్ట్. రానున్న రోజుల్లో రేవంత్ మార్క్ రాజకీయం ఏంటో రేపు 11 జరగబోయే ఎన్నికల మరి పోలింగ్ సమయంలో తెలుస్తుంది మీ అందరికీ. ఇది 100%. మరి కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ కంటే కూడా చాలా ముందుందని కూడా ప్రచురించడం జరిగింది. ఇక రేవంత్ దూకుడు ముందు బీఆర్ఎస్ ఎదురెత్తుంది. నాడు కవితను లిక్కర్ కేసులో ఎందుకు అరెస్టు చేయలేదని ఎజెండాగా చేసినట్టు ఇప్పుడు కేసీఆర్ను కాళేశ్వరం కేసులో సిబిఐ ఎందుకు అరెస్టు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రాజకీయ వ్యూహాల ట్రాప్లో తాము పడ్డామని బీఆర్ఎస్ నేతలు ఆలస్యంగా గుర్తించారు. ఎవరు ట్రాప్లో పడదని ప్రకటన కూడా రిలీజ్ చేశారు అని కూడా ప్రచురించారు. ఇక రాజకీయాల్లో ఎవరు ముందుంటారో కాదు, ఎవరు సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటారో వారే గెలుస్తారు. మున్సిపల్ ఎన్నికల వేడి రాష్ట్ర రాజకీయ సమీకరణను కొత్తగా రాసేస్తుంది. మున్సిపల్ ఎన్నికలు సాధారణంగా పట్టణ సంస్థల చుట్టూ తిరుగుతాయి, కానీ ఈసారి అవి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు నిర్ణయించే స్థాయికి చేరాయి. గతంలో పట్టణాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో ఎదురుతున్న వాతావరణం చాలా స్పష్టంగా కనబడుతుందని కూడా ప్రచురించారు. ఇక కాంగ్రెస్, బీజేపీ ఒకే స్వరంలో మాట్లాడుతున్న ఇద్దరు కేసీఆర్ను టార్గెట్ చేశారు. బీఆర్ఎస్పై అవినీతి ఆరోపణలు, గత పాలనపై విమర్శలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పార్టీల ప్రచారంలో కనిపిస్తున్నాయి. కాంగ్రెసే లక్ష్యంగా అధికారాన్ని బలోపేతం చేసుకోవడం కాగా బీజేపీ లక్ష్యం ప్రత్యామ్నాయంగా శక్తి ఎదగటం. ఈ ఎన్నికల రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం 2వ స్థానంలో రావాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇక పట్టణ ఓటర్ల మనస్తత్వాన్ని కాంగ్రెస్ బాగా అర్థం చేసుకుంది. మున్సిపల్ శాఖలు కూడా తమ వద్దే ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై వ్యూహాత్మకంగా పావులు కదిపారు. తాను విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో షెడ్యూల్ జారీ చేయించి అందరినీ బిజీ చేయించారు. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోష్ కనిపిస్తుంది. స్వీప్పై మాత్రం ఫోకస్ చేసింది. సమస్యల పరిష్కారం, స్థానిక సంస్థల పరిష్కారం, అభివృద్ధి పనులు వేగవంతం చేసి ప్రత్యక్ష కమ్యూనికేషన్ వల్ల పట్టణాల్లో కాంగ్రెస్ ప్రభావం చాలా విరివిగా పెరిగిందని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే మరి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అయితే 100% కాంగ్రెస్ పార్టీ తన హవానైతే కొనసాగించబోతుందన్నట్లు కూడా మరి మనకు తెలుస్తుంది. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీను ఆదరించాలి, మేము అభివృద్ధి చేస్తామని బీజేపీ విజయ సంకవ ర్యాలీలో, రోడ్ షోలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అయితే వచ్చి మరి ఆయన ప్రచారం కూడా చేశారు. ఇక 16న మేయర్, చైర్మన్ల ఎన్నిక, విప్ జారీపై ఈసీ కీలక ఉత్తర్వులు జారీ చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తీసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సర్క్యులర్ను రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం రోజు జారీ చేసింది. ఇక మలేషియా పర్యటనలో మోడీకి ఘన స్వాగతం చెప్పి లభించింది. భారత్ విజయం మలేషియాకు కూడా విజయమేనని చెప్పి స్పష్టంగా ఉంటుందని చెప్పి ప్రచురించారు. ఇక కేసీఆర్ను అరెస్టు చేసే దమ్ము లేకపోతే పదవి నుంచి దిగిపోరు రేవంత్. సీఎం సవాల్పై కిషన్ రెడ్డి స్పందన ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ను అరెస్ట్ చేసే విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ శుక్రవారం నిజామాబాద్ సభలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కిషన్ రెడ్డి కేసీఆర్ చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా అని మరి కిషన్ రెడ్డి ప్రశ్నించడం అయితే జరిగింది. చర్యలు తీసుకునే దమ్ము లేనప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ను కాపాడేది నేను కాదు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే కాపాడుతున్నారు మరి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్పై ఏగ వాలకుండా చూసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్పై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారు రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి మరీ దిగజారి మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ బుల్లెట్పై కేసీఆర్ కూర్చుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూర్చున్నాడని ఆరోపించారు. అప్పుడు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతుంది ఎంఐఎం పార్టీని చాలా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. గతంలో ప్రత్యక్షంగా వీళ్ళైతే కనబడుతున్నారు, కానీ అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కావచ్చు, కేవలం ఎంఐఎం పార్టీ మాత్రమే నడుపుతుంది, అది మీరు తెలుసుకోవాలి అని చెప్పి మరి రేవంత్ రెడ్డి అయితే మరి చురకలు అయితే అంటించారు. పదవి నుంచి దిగిపోరు రేవంత్ అని చెప్పి మరి రేవంత్ రెడ్డి చెప్పిన మాటకి మరి ఈయన కూడా ప్రతిస్పందన అయితే స్పందించారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన అమెరికా, పీఓకే భారత్లో భాగమంటూ మ్యాప్ విడుదల. భారత్ను శక్తివంతమైన మిత్రదేశంగా భావిస్తున్న అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన భారతదేశ అధికారిక మ్యాప్ సంచలనంగా మారింది. గతంలో అమెరికా విడుదల చేసే మ్యాపుల్లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతంగా చూపిస్తూ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద చుక్కల గీతలు పెట్టేవారు. కానీ తాజా మ్యాప్లో పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎలాంటి సరిహద్దు రేఖలు లేకుండా పూర్తిగా భారతదేశంలో
భాగంగా మరి చూపించారు. చైనా ఆధీనంలో ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కూడా భారత భూభాగంలో కలిపే చూపారు. భారతదేశం అధికారికంగా ప్రకటించిన భౌగోళిక సరిహద్దులనే అమెరికా తన మ్యాప్లో ధృవీకరించింది. పాక్ గట్టి సంకేతం అయితే ట్రంప్ అయితే పంపారు. ట్రంప్ ప్రభుత్వం భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్కు ఇది గట్టి సంకేతమని చెప్తున్నారు. పీఓకేపై పాక్ వాదనను అమెరికా పరిగణలోకి తీసుకోవడం లేదనే విషయాన్ని స్పష్టమైనట్లే పేర్కొంటున్నారు. మరోవైపు ఆక్సై చిన్ విషయంలో కూడా అమెరికా భారత వైఖరిని సమర్థించి చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్పై టారిఫ్లను 18% తగ్గించిన తర్వాత ఇండియాను ఒక శక్తివంతమైన మిత్రదేశంగా గుర్తించడంలో భాగంగానే ఈ మ్యాప్ విడుదలైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు భారత్ కూడా అమెరికా విడుదల చేసిన మ్యాప్ను స్వాగతించింది. కశ్మీర్ అనేది భారతదేశంలో విడదీయలేని భాగమని తాము ఎప్పటి నుంచో చెబుతున్న విషయాన్ని అమెరికా ఇప్పుడు గుర్తించిందని అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ మ్యాప్ వైరల్ అవుతుంది. అందుకే ఈ కీలక పరిణామం దక్షిణాసియా రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే ఛాన్స్ ఉంది. అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై కాశ్మీర్ అంశంలో భారత వాదన మరింత బలపడనుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అమెరికా ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏ రకంగా ఎప్పుడు ప్రవర్తిస్తుందో తెలియదు. కానీ ఇప్పుడైతే ఒక బలీయమైన శక్తిగా భారతం తన మిత్రదేశంగా అంగీకరిస్తుంది. కాబట్టే భారత్ ఎప్పటి నుంచో కూడా చెప్తుంది కశ్మీరు మాది కశ్మీర్లో భాగం, మీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఎటువంటి పరిస్థితుల్లో అది భారత్లో భూభాగంలో భాగం అని చెప్తుంది. ఈసారికి వాళ్ళు విడుదల చేసిన మ్యాప్లో అయితే 100% ఇది భారత్దే అన్నారు. అది చైనాలో కూడా ఉన్న కొంత భాగంలో కూడా ఒక ప్రదేశాన్ని కూడా భారత్లో భాగంగా మరి గట్టిగా గుర్తించారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే భారత్కి అమెరికాకి మధ్య ఎంత బలీయమైన శక్తి పెరగబోతుందో మరి మరింతగా స్పష్టంగా కాబోతుందని కూడా ప్రచురించారు. ఇది ఒక రకంగా పాకిస్తాన్కు గట్టి దెబ్బ అనేటట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ముంబై మేయర్గా రితు తావ్డే ఉత్కంఠకు తెర. ముంబై మేయర్ ఎన్నికపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. సుదీర్ఘ చర్చల తర్వాత రోజుల తరబడి నెలకొన్న సస్పెన్స్ తొలగిపోయింది. బీజేపీ శివసేన షిండే పార్టీల మధ్య అవగాహన కుదిరింది. మేయర్ సీటు బీజేపీకి, డిప్యూటీ మేయర్ సీటు శివసేనకు ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరింది. మేయర్ అభ్యర్థిగా ఘట్కోవర్ నుంచి కార్పొరేటర్గా గెలిపిన రీతు తావ్డేను బీజేపీ తన అభ్యర్థిగా ఎంపిక చేసింది అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక మ్యాన్హోల్ మూతల చోరీపై సీఎం మరియం సీరియస్ 10 ఏళ్లు జైలు శిక్ష, 50 లక్షల ఫైన్. పాకిస్తాన్లో పంజాబ్ ప్రభుత్వం డ్రైనేజ్ మ్యాన్హోల్ మూతల దొంగతనాలను అరికట్టేందుకు సంచలన చట్టాన్ని తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి మరియు నవాజ్ కొత్త నిబంధనలను ప్రకటిస్తూ నిందితులకు భారీ జరిమానాతో పాటు సుదీర్ఘకాలం జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇటీవల లాహోర్లోని భాటీ గేట్ సమీపంలో జరిగిన ఒక విషాద ఘటన ఈ చట్టానికి ప్రధానమైన కారణం తెలుస్తుంది. దాదా దర్బార్ వద్ద బహిరంగ డ్రైనేజీలో పడి ఓ మహిళ, ఆమె 10 నెలల పసికందు మృతి చెందారు. సర్గోదాలో కూడా ఒక చిన్నారి మ్యాన్హోల్లో పడి త్రుటిలో ప్రాణాపాయ నుంచి తప్పించుకుంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. మరి దొంగిలించినా, కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని చెప్పి సీఎం మరియం అయితే సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎక్కడున్నా కూడా ఇలాంటి దౌర్భాగ్య పనులన్నీ కూడా మరి మ్యాన్హోల్ దొంగిలించే దౌర్భాగ్య పనులు కూడా పాకిస్తాన్లోనే జరుగుతుంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఆదిలాబాద్లో దుమ్ము రేపుతున్న ప్రచారం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారీ ర్యాలీలు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. అడుగులో అడుగు వేసుకుంటూ ప్రతి గల్లీ తిరుగుతూ మున్సిపాలిటీల్లో ఆదిలాబాద్ బల్దియా గడ్డపై ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా ఎగిరించి రెపరెపలాడించాలని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి కలలు కంటున్నారు. ఆ కలలు సాకారం చేసుకునే విధంగానే తను అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళుతూ అందరినీ కలుపుకుపోతున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఎప్పటి నుంచో మరి జిల్లాలో పట్టు సాధించి తనదైన శైలిలో దూసుకుపోతున్న కంది శ్రీనివాసరెడ్డి మరి ఏవేవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఇచ్చిన విషయాన్ని అన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మరి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రైతులకు మరి రుణమాఫీ, మరి ఏ విధంగా మహిళలకు ఏ విధంగా మరి ఉచిత ఆర్టీసీ బస్సు. ఈ రకంగా రానున్న రోజుల్లో ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి ప్రజలందరికీ తెలియపరుస్తూ తనదైన శైలిలో ప్రచార పర్వంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఆదిలాబాద్ గడ్డపైన ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండాని రెప్పలాడించాలని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి కంకణం కట్టుకున్నారు. దీనికి ప్రజల నుంచి కూడా భారీ స్పందన అయితే వస్తుందని, మరి రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యద్భుత విజయం అక్కడ సాధిస్తుందని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక హరీష్ రావుకు నిరసన శాఖ డౌన్ అంటూ హోరెత్తిన నినాదాలు కొట్టుకున్న కార్యకర్తలు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని ముంపు గ్రామాల్లో శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకు నిరసన శాఖ తగిలింది. హరీష్ రావు రాకముందే ఆరణాల్ కాలనీ ముంపు గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులు హరీష్ రావు డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇక
మరి ఈ రకంగా చెప్పాలంటే ఆయనకి నిరసన శాఖ తగలటం ఒక రకంగా మరి బీఆర్ఎస్ మీద ప్రజలకి ఎంత కోపం ఉందనేది దానికి ఇది ఒక తార్కాణం నిరసనగా మనకి తార్కాణంగా మనకి తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని భాజపాను ఆదరించడానికి అభివృద్ధి చేస్తామన్నట్టున్నారు. దీని గురించి చెప్పుకున్నా తెలంగాణ రాష్ట్రంలో రెండో దఫా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఈ మంచిర్యాల పట్టణంలో శనివారం లక్ష్మీనారాయణ మందిర్, ముఖారాం చౌరస్తా, అర్చన టెక్ చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ రోడ్ మీదుగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయశంకర్ ర్యాలీ అయితే మరి పూరించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీజేపీకి ఓటేయండి అని వాళ్ళు అయితే చెప్తున్నారు. మేము గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అభివృద్ధిని చూసిన ఓటేయండి అని ఎన్నికల ప్రచారంలో ఎంపీ మల్లు రవి చెప్తున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి, అభివృద్ధికి బాటలు వేయండి. ఇబ్రహీంపట్నం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి ఎమ్మెల్యే రంగన్న కృషితో. ఇబ్రహీంపట్నంలో ఆసుపత్రి నిర్మాణం, హస్తం మన నేస్తం, హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరారు సీతక్క. మహిళల సంఘాల అభివృద్ధికి నాదే బాధ్యతని మరి ధనసరి సీతక్క అయితే తెలిపారు. గత ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు రాష్ట్ర మంత్రి సీతక్క. మహిళల అభివృద్ధిపై, సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే రంగారెడ్డి కూడా మాట్లాడటం అయితే మనమైతే చూసాం. ఇక రేవంత్ ట్రాప్లో మరి బీఆర్ఎస్ పడిందని కేఆర్ఆర్ ఏదైతే వీకెండ్ అనాలిసిస్ చేశారో దాని గురించి కూడా మనం ఆల్రెడీ కూలంకషంగా చర్చించుకున్నాం. ఇక కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి, అభివృద్ధికి దోహదపడండి. మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్లో మరి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మరి కంది శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఇక తెలంగాణ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రతి వర్గానికి మరి చేరువైందని మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్ఛార్జి సుదర్శన్ రెడ్డి కూడా చెప్పారు. శనివారం పట్టణంలో డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఆసుపత్రులు నిర్మించిందన్నారు, పేదలకు ఎన్నో విధాలుగా ఆదుకున్నా అన్నారు. అదే రీతిన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరి ఈ రకంగా ముందుకు దూసుకుపోతుందని మరి మీడియా సమావేశం నిర్వహించారు. మరి ఇన్ఛార్జి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన అభ్యర్థించడం అయితే జరిగింది. ఇక అభివృద్ధి చేస్తున్న బీజేపీకి ఓటు వేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు చెప్పినట్టు కూడా ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ కూడా కారు గుర్తుకు ఓటు వేయాలని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింట ప్రచారంలో చల్లా జ్యోతి తిరిగారు. ఇక అన్ని పార్టీలు కూడా మరి తమను గెలిపించాలని కోరుకుంటున్నాయి. ఈ రేపుడుతో మరి అంతా కూడా మైకులు కూడా మోగబోనున్నాయి. పోలింగ్కి అతి సమీపంలో డేట్ వచ్చేస్తుంది కాబట్టి ఇక మైకులు అన్నిటి కూడా మరి ఎన్నికల నియమావళి ప్రకారం ముందుగానే ఆపేస్తారు. కాబట్టి మరి ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లిని కూడా మరి ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి వస్తున్న మున్సిపల్ ఎన్నికల వేళ మరి ప్రధాన రాజకీయ పార్టీలని అస్త్రశస్త్రాలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు ప్రతిదాడులతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మారుమోగిపోతుంది. ఇక ఏపీలో పరిస్థితి అయితే మరి తిరుమల లడ్డు చుట్టూ, అదేవిధంగా శ్రీశైలం లడ్డు చుట్టూ, కల్తీ నెయ్యి చుట్టూ తిరుగుతుంది. కానీ అభివృద్ధి విషయం గురించి గాలి వదిలేశారు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్న పరిస్థితిని మనమైతే చూసాం. ఇక పాక్లో ఆరని చిచ్చు, బలూచ్ విముక్తి సాధ్యమేనా అని చెప్పి బలూచిస్తాన్ పాక్లో ఈ రాష్ట్రం అపార సహజ సంపదకు నిలయం అయినా కూడా దారిద్ర్య నీడలో మొక్కుతున్న ఈ గడ్డపై ఇప్పుడు విముక్తి నినాదం వివెత్తున ఎగిసిపడుతుంది. పాకిస్తాన్ సైనిక ముక్కుపాదం కింద నలిగిపోతున్న బలూచ్ ప్రజల పోరాటం కేవలం భూభాగం కోసమే కాదు, అది వారి అస్తిత్వానికి సంబంధించింది. అంతర్గత కల్లోలో అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల మధ్య నలిగిపోతున్న ఈ ప్రాంతానికి నిజంగానే విముక్తి లభిస్తుందా, లేదా ఈ మంట ఇలానే రగులుతుందా? ఇది ఎప్పుడు ప్రపంచం ముందున్న పెద్ద ప్రశ్న.